హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ వైజాగ్ పిల్ల రమ్యశ్రీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానని. ఏంటి చాలా రోజులు అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయలేదు అనుకుంటున్నారా? నిజంగా అండి, అస్సలు వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అవ్వట్లేదు. ఎందుకంటే నా మొబైల్ అసలు సపోర్ట్ చేయట్లేదు రాంగ్ వీడియోస్కి. ఇది కూడా మా హస్బెండ్ సెల్లోనైతే నేనైతే వీడియో తీసి ఇలా ఎడిట్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే చాలా రోజులు అయింది, నేను కూడా వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. పోస్ట్ చేసినా సరే అసలు వ్యూస్ అనేవి రావట్లేదు. చూసిన వాళ్ళు కూడా ఇంకా లైక్స్ కానీ ఏమీ చేయట్లేదు. ఇంకా నాకు కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇంత కష్టపడి ఇంత వీడియోస్ తీసి ఇన్ని ఎడిట్ చేసి ఇన్ని చేస్తున్నా సరే ఎవరు కూడా వ్యూస్ అనేవి చూడట్లేదు, ఆల్మోస్ట్ లైక్స్ కూడా ఇవ్వట్లేదు. చాలా చిరాకుగా అనిపించి నేను వీడియోలో పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఏంటి లైటింగ్స్ అవన్నీ అనుకుంటున్నారా? ఏమీ లేదండి, వినాయక చవితి వచ్చేస్తుంది కదా. మనందరికి ఇష్టమైన పండుగ అంటే వినాయక చవితి. ఎందుకంటే 9 రోజులు ఉంచుతారు, చాలా హడావిడిగా, చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి. ఇంకా లైటింగ్స్ అయితే ఇది ముందు రోజు వీడియో. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. ఇంకా వినాయక చవితి అయితే ఇంకా ఇది ముందు రోజు మా వీధిలోనైతే మా యూత్ కుర్రోళ్ళు అయితే అందరికి కూడా చాలా కష్టపడి ఇంకా 2 డేస్ నుంచి వర్షాలు కూడా హెవీగా ఉన్నాయి కదా. ఇంకా ఆ వర్షంలోని కూడా అన్ని డెకరేషన్ చేస్తూ లైటింగ్స్ తోటి చాలా అంటే చాలా మండపం కూడా చాలా బాగుంది. ఇటు వినాయకుడు అటు ఈశ్వరుడు మధ్యలో శంకు చక్రాలతోటి డెకరేషన్ అయితే నిజంగా వేరే లెవెల్లో ఉంది. బాగా చేశారు మా కుర్రోళ్ళు అయితే మాత్రం. ఇంకా ఏంటి వినాయకుళ్ళు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మా పెద్ద పాప అయితే ఈ వినాయకుళ్ళని అయితే మట్టితోటి అయితే తయారు చేసింది. ఇంకా ఆ వినాయకుళ్ళు కూడా ఇలా చూపించి వీడియో తీసింది. ఇంకా మరుసటి రోజు అయితే మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగే లేచి ఇంకా నేనైతే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లును కూడా మొత్తం శుభ్రం చేసుకొని నేనైతే ఇంకా దేవుడికి కావాల్సిన నైవేద్యాలన్నీ నేను అటు పని చేస్తూ ఇటు కూడా దేవుడిని డెకరేషన్ చేస్తున్నాను. ఇంకా నేను మా పెద్ద పాప మేమందరం కూడా కలిసి ఇలా పూజ అయితే ఇంకా ఇవన్నీ కూడా డెకరేషన్కి గట్టన ఇలా అయితే మేము చేస్తున్నాము. ఇంకా మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాం అన్నది ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను మీకు చూపిస్తాను. ఇంకా చూడండి, ఈ పూజ అయితే చూడండి. ఇంకా మేమైతే ఇలా సింపుల్గా మాకు తెలిసినంతలో మేమైతే డెకరేషన్ చేసుకున్నాం. ఇంకా పళ్ళు కాయలు ఇంకా ఆకులు అవన్నీ కూడా పెట్టుకొని ఇంకా అదే అన్నీ కూడా ఇంకా పళ్ళు ఏంటి ప్రతిదీ కూడా అన్నీ పెట్టుకొని మేమైతే పూజ అయితే ఇలా సింపుల్గా చేయాలనుకున్నాము. మాకు తెలిసినంతలో మేమైతే ఇలా సింపుల్గా ఒక చీర బ్యాక్గ్రౌండ్లో చీర వేసి మరి లైటింగ్స్ సెట్టింగ్ తోటి కూడా ఇలా చేసుకున్నాం. ఇంకా నైవేద్యాలు కూడా అన్నీ అయిపోయి నేనైతే అన్నీ ముందు వండేసిన తర్వాత డెకరేషన్ దగ్గరికి అయితే కూర్చున్నాను. మళ్ళీ ఇటు అటు అని చాలా చిరాకు అయిపోయిందని నేనైతే ఇంకా అటు మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంతలో మా పాప అయితే ఇక్కడ చేస్తుండేది. ఇంకా నేనైతే అటు వెళ్ళి ఇంకా అవన్నీ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా నేనైతే లోన్కి వెళ్ళి ఫ్రెష్ అప్ గట్ట అయిపోయి నేను శారీ గట్ట కట్టుకున్న తర్వాత ఇంక ఇంట్లోని పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నేనైతే దేవుడి దగ్గర అయితే మొత్తం దీపం గట్ట వెలిగించి అక్కడ కూడా ప్రసాదాలు గట్ట పెట్టి హారతి గట్ట ఇచ్చుకున్నాను, అన్నీ చేశాను. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తాను. తర్వాత ఇక కిందన కూర్చొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాం అనుకొని ఇంకా మేమైతే నైవేద్యాల్లో ఏమేమి ఉండేమో అనేది కూడా ఇంకా మా పెద్ద పాప కూడా చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం అయితే తను కూడా శారీ కట్టాను తనకి. ఇంకా అది కూడా కట్టుకుంటాను అన్నది. ఇంకా మేమైతే పూజకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత మేము అందరం కూడా ఇంకా అప్పటికే 10:30 అయిపోయింది. మేము పూజ అన్నీ రెడీ అన్నీ చేసినప్పటికి కూడా ఇక మా బుజ్జ వినాయకుడు ఎలా ఉన్నది, మా డెకరేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా చూసారా, నేనైతే నైవేద్యంలోనికి అయితే పులిహారి అండ్ హారిది గారెలు ఇంకా కొమ్ము శనగలు ఇవన్నీ కూడా ఒక 5 రకాలు అయితే నేనైతే పెట్టుకొని ఒక 5 రకాల పళ్ళు పెట్టుకొని ఇంకా అందరికీ తెలిసిందే కదా ఆకులతోటి ఎలక్కాయ మరి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఉంటాయి కాబట్టి ఇంకా మేమైతే ఇంకా తర్వాత మా పిల్లలు పుస్తకాలు గట్ట పెట్టి పుస్తకాలు పెన్నులు అవన్నీ పెట్టి ఇంకా దేవుడి దగ్గర పెట్టుకొని మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చేసిన తర్వాత నేనైతే 108 నామాలు అయితే అన్నీ చదువుకొని పిల్లలతో పూజ చేయించాను. ఇంకా పిల్లలు కూడా కూర్చొని ఇద్దరు కూడా పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాము. మేము చాలా సింపుల్గా మాకు తెలిసినంతలో మేమైతే పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామని మేము అనుకుంటున్నాము. మాకు తెలిసినంతలో మేమైతే చాలా హ్యాపీగా అయితే ఈసారి అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇంకా పూజ అయితే మొత్తం అయిపోయిన తర్వాత కథ కూడా చదివేసి ఇవన్నీ చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా హారతి గట్ట ఇచ్చుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి దీపాలతోటి అన్నీ కూడా చేసుకొని ఇంకా నేను పూజ చేస్తున్నంతసేపు కూడా మా పిల్లలైతే ఇద్దరు కూడా పూజ నేను చదువుతున్నంతసేపు కూడా మా పిల్లలిద్దరూ కూడా పూజ చేస్తూ అలా చాలా
అలా సరదాగా అయితే పూజ అయితే మేమైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత అయితే మా మావయ్యకి వీళ్ళందరికీ కూడా హారతి కట్టించుకొని మా పిల్లలు కూడా ఇంకా చక్కగా కూర్చొని మేము అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకున్నారో, ఏం చేసుకున్నారో, మీ ప్రసాదాలు ఏం చేశారు, పూజ ఎలా చేసుకున్నారు? నేనైతే మట్టి వినాయకుడినే నేను పెట్టుకున్నాను. ఎందుకు అంటే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, కలుషితం కాకుండా కలర్స్ తోటి అనుకోండి, బాగోలేదు. అంటే బాగుంది, వినాయకుడు అయితే బాగున్నారు. కాకపోతే నాకు తెలిసినంతలో నేను మట్టి వినాయకుడినే పూజించుకున్నాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే ఇలా గుంజీలు అయితే తీస్తామన్నారు. ఒక 5 సార్లు అయితే గుంజీలు ఇద్దరు కూడా తీసి ఇలా పూజనైతే అయితే మేమైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత నేనైతే ఇంకా మామూలుగా నేను, మా పాప, చిన్న పాప మేమిద్దరం కూడా దండం పెట్టుకొని మేమైతే ఇంక ఇలా తర్వాత మా మావయ్యకి, మా హస్బెండ్కి, వీళ్ళందరికి కూడా ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళు కూడా మాతోటి ఏమీ తినలేదు, అలానే ఉండిపోయారు. ఇంకా వాళ్ళకైతే నేను టిఫిన్లు అయితే కొద్దిగా పెట్టేసి తర్వాత మేమైతే ఇంకా దేవుళ్ళు చూడడానికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా మేమైతే మా వీధిలో వినాయకుడిని పెట్టారన్నాను కదా, అక్కడికైతే మేమైతే ఇంకా వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా పూజ అయితే ఇగోండి ఇలా ఉంది, సింపుల్గా నాకు తెలిసినంతలో నేనైతే చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది డెకరేషన్ తోటి. ఇదే ఫస్ట్ టైం మేమైతే ఇలా డెకరేషన్ చేస్తూ మేము ఇలా పూజ చేసాము. ఇంకా మా పెద్ద పాప ఉంది కాబట్టి కొద్దిగా ఇద్దరం కలిసి ఇలాగైతే డెకరేషన్ చేస్తూ మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కిందకు వచ్చే కొలది మా అక్క వాళ్ళ ఇంట్లో, కింద అక్క వాళ్ళు ఉంటున్నారు అన్నాను కదా, వాళ్ళ ఇంట్లో పూజ ఇది. ఇంకా వాళ్ళు కూడా ఇలా 3 రకాలతో పూజ చేస్తూ అన్నీ కూడా పెట్టారు. తర్వాత మా తోటికోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా ఇక మా తోటికోళ్ళు కూడా ఇలా పూజ అయితే చేసుకొని చాలా బాగా అయితే పూజ చేసుకుంది. తను కూడా ఒక 5 రకాలు అయితే వండి పెట్టి దేవుడికి పళ్ళు గట్ట పెట్టి ఇలా పూజ అయితే తను కూడా చేసుకుంది. ఇంకా నేను, మా తోటికోళ్ళు, మేమందరం కూడా ఇంకా పూజకి అయితే వెళ్తున్నాము. ఇంకా అదే వీధిలో వినాయకుడు పెట్టారు అన్నాం కదా, ఇంకా మా హస్బెండ్ ముందే వచ్చారు. ఎందుకంటే ఫ్లెక్స్లు గట్ట ఇక్కడ కడుతున్నారు, అందుకని ఇంకా ఇక్కడికైతే వచ్చారు. మేము కూడా ఇంకా దేవుని దర్శనం చేసుకొని తర్వాత వెళ్ళి భోంచేద్దామని ఇంకా వెళ్ళాము. ఇంకా మేమైతే ఇది మా ఫ్యామిలీ ఫోటో, అదే మా మావయ్య గారు, మా పిల్లలు నలుగురు కూడా, ఇంకా నేను, మా తోటికోళ్ళు కలిసి దీపారాధనకి అయితే స్పాన్సర్ అయితే ఇక్కడ చేసాము. ఇంకా మేమే పెట్టుకుంటున్నాం దీపారాధన, అందువల్ల మాకు అలా ఫ్లెక్స్ అయితే వేశారు. ఇంకా మా బొజ్జగనపై ఎలా ఉన్నారు, ఇగండి మా వీధిలో పెట్టిన వినాయకుడు అయితే ఇలా ఉన్నారు. మరి మీకు ఎలా అనిపించింది? నాకైతే చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా చాలా బాగుంది వినాయకుడు అయితే. అంటే సింపుల్గా చాలా నీట్గా చాలా అందంగా ఉన్నారు వినాయకుడు అయితే మాత్రం. నాకైతే బాగా నచ్చారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళి దండం గట్ట పెట్టుకొని ఇవన్నీ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగే ఇంకా పూజ కూడా అయిపోయింది. పంతులు గారు బేనే వచ్చేసి పూజ గట్ట కంప్లీట్ చేసి ఇంకా కమిటీ మెంబర్స్ పిల్లలందరూ కూడా ఫస్ట్ డే కాబట్టి కంకణాలు కట్టుకున్నారు కదా, వాళ్ళైతే కూర్చొని పూజ గట్ట చాలా బాగా అయితే చేశారు. మేము ఇంకా ఇంట్లో దీపం గట్ట అన్నీ చేసుకొని వచ్చేవాడికి మేము 11:30, 12 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇంట్లో అన్నీ చేసుకొని వచ్చినప్పటికి 12 అయిపోయింది. ఇంకా పంతులు గారు వెళ్ళిపోయారు. ఇంకా పాటలతో అదరగొట్టేశారు మా వినాయకుడిని అయితే. తర్వాత మేమైతే కొన్ని పిక్స్ అయితే దేవుడి దగ్గర గుర్తుగా ఉంటాయని మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మా ఇంటి వినాయక చవితి ఎలా ఉన్నదా అన్నది కామెంట్ చేయండి. నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ అలానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ గాయస్, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేయండి. ఇదే మా వీడియో మీ అందరికి నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.